హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అస్విని. ఈరోజు వీడియోలో మనం షార్ట్ వీడియోస్కి మానిటైజేషన్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేద్దాము. షార్ట్ వీడియోస్ కూడా మానిటైజేషన్కి యూజ్ అవుతాయి కదండి. సో ఇప్పుడు మానిటైజేషన్ ఆన్లో ఎలా పెట్టుకోవాలి షార్ట్ వీడియోస్గా అనేది చూద్దాము. ఇక్కడ షార్ట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డాలర్ సింబల్ స్ట్రైక్ అవుట్ చేసినట్టు కనిపిస్తుంది కదండి. సో అంటే మానిటైజేషన్ ఆఫ్లో ఉంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఆన్లో పెట్టుకోవడానికి ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయేమో అని చూద్దాము. ఇక్కడ పబ్లిక్ ఆఫ్ క్లోజ్ ఉంది కదండి, ఇక్కడ లేదు. అలాగే పైన పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్, ఇక్కడ కూడా మానిటైజేషన్ అనే ఆప్షన్ ఏం కనిపించట్లేదు కదా. సో మనం ఇప్పుడు దీన్ని ఎలా ఆన్లో పెట్టుకోవాలి అనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్లోకి వెళ్ళి 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా సైడ్, రైట్ సైడ్, వాటి మీద క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ దాని మీద క్లిక్ చేస్తే అప్పుడు మనకి డెస్క్టాప్ మోడ్లో ఓపెన్ అయిపోతుంది అనమాట, మొబైల్లో కూడా. ఓకేనా. ఒక్కొక్కసారి ఇట్లా డెస్క్టాప్ సైట్ అని క్లిక్ చేసినా కూడా మనకి డైరెక్ట్గా మన మొబైల్లో యూట్యూబ్ స్టూడియో అనే యాప్ ఉంటే డిఫాల్ట్గా దానిలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో అప్పుడు మనం ఏం చేయాలంటే యూట్యూబ్ స్టూడియో యాప్లోకి వెళ్ళి యాప్ని అన్ఇన్స్టాల్ చేయాలండి. అన్ఇన్స్టాల్ చేస్తే మనకి అప్పుడు క్రోమ్లో వస్తుందన్నమాట. యూట్యూబ్ స్టూడియో యాప్ మీద క్లిక్ చేసి అన్ఇన్స్టాల్ చేసేసి మళ్ళీ ట్రై చేయండి. క్రోమ్ ఓపెన్ చేసి సైడ్ 3 డాట్స్ మీద క్లిక్ చేసి డెస్క్టాప్ మోడ్లో ఓపెన్ చేయండి. ఇక్కడ studio.youtube.in అని సెర్చ్ చేయండి. ఇప్పుడు మనకి ఛానల్ డాష్బోర్డ్ ఓపెన్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ సింబల్ కనిపిస్తుంది కదండి, కంటెంట్ బాక్స్ అని, అక్కడ క్లిక్ చేసి మన వీడియోస్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో మానిటైజేషన్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఆఫ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఆఫ్ అనే దగ్గర క్లిక్ చేస్తే మనకి ఆన్ అనే ఆప్షన్ వస్తుంది. ఆన్ మీద క్లిక్ చేసి సేవ్ మీద నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయండి. అంటే ఇక్కడ మన వీడియోలో ఉన్న కంటెంట్ ఏంటి అండ్ యూట్యూబ్ గైడ్లైన్స్కి సెట్ అయ్యేలా ఉందా లేదంటే అగెనెస్ట్గా ఉందా అనే ఆప్షన్స్ ఉంటాయన్నమాట. కింద మన వీడియోలో ప్రాబ్లం ఏం లేకపోతే నన్ ఆఫ్ దిస్ అబో అని క్లిక్ చేసి ఫినిష్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అవుతుందన్నమాట. క్లోజ్ చేయకండి, క్లోజ్ చేస్తే కంప్లీట్ అవ్వదు. సో ఇప్పుడు మనం ఆఫ్లో ఉన్న దాన్ని మానిటైజేషన్ ఆన్లో పెడుతున్నాం కదా. సో ఇప్పుడు మానిటైజేషన్ ఎనేబుల్ అయిందా లేదా అనేది చెక్ చేద్దాము. దీన్ని మనం యూట్యూబ్ స్టూడియోలో అయినా చెక్ చేయొచ్చండి యాప్లో, లేదంటే ఇక్కడే డైరెక్ట్గా క్రోమ్లో అయినా చెక్ చేయొచ్చు. ఫస్ట్ ఇప్పుడు నేను స్టూడియో ఓపెన్ చేస్తున్నాను, చేసి షార్ట్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్రాసెస్ ఇప్పుడే జరుగుతుంది ఇక్కడ. సో చూడండి, మానిటైజేషన్ ఆన్ అని అయిందనమాట. ఓకేనా. మీరు కూడా కంపల్సరీగా ప్రతి షార్ట్ వీడియోస్కి కూడా మానిటైజేషన్ ఎనేబుల్లో పెట్టుకోండి. ఎందుకంటే మోస్ట్లీ ఫిబ్రవరి నుంచి అలా మనకి షార్ట్స్కి మానిటైజేషన్ ఓకే అవుతుంది, రెవెన్యూ వస్తుంది అని అంటున్నారు కదా. సో ప్రతి ఒక్కళ్ళు కూడా స్కిప్ చేయకుండా ప్రతి షార్ట్ వీడియోకి కూడా మానిటైజేషన్ ఆన్లో పెట్టుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.